ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, తిరుపతి జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు లేని దానివల్ల గతంలో నేను ఆ చెరుకుని వదిలేయడం జరిగింది. తర్వాత ఈరోజు తిరుపతి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీ ముందుకు రావడం వల్ల నేను ఇన్నోవేషన్గా, గతంలో నేను షుగర్ చేస్తున్నటువంటి రైతును కాబట్టి ఆ ఇన్నోవేషన్ని ఈరోజు సుమారుగా 3 ఎకరాలలో నేను ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేసుకొని ఈ షుగర్ క్యాన్ని నాంది పలకడం జరిగింది. నా పేరు అయ్యప్ప నాయుడు, తిరుపతి జిల్లా, తిరుపతి రూరల్ మండలం, వేమూరు. నేను గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ఆ ప్రకృతి వ్యవసాయ విధానంలో నేను కొన్ని రకాల మోడల్స్, ATM, ఏ గ్రేడు, PMDS ఇలాంటి విధానాలని అందిపుచ్చుకొని నేను ఆ వ్యవసాయాన్ని చేస్తున్నాను. అందులో భాగంగా సాలుకు మధ్య 5 అడుగులతో చెరుకుని ఆకుల్ని తీయకుండా, అలాగే ఎంత పొడుగు ఉంటుందో 2 feet, 3 feet, 4 feet ఎంత ఉన్నా అది కట్ చేయకుండా అలాగే సాలులో వేసేయడం. ఇరిగేషన్ పద్ధతి కొరకు డ్రిప్ విధానాన్ని వాడుకుంటూ నేను వినూత్నంగా చెరుకు విధానాన్ని ఈరోజు సాగుకి నాంది పలకడం జరిగింది. గతంలో PMDS వేయడం జరిగింది ఈ పంటకు ముందు. ఆ తర్వాత ఇప్పుడు వేస్తున్న షుగర్ క్యాన్లో కూడా PMDS ఈ 3 ఎకరాల్లో కూడా వేయడం జరిగింది. PMDS వల్ల కలిగేటువంటి 22 రకాల ప్రయోజనాలు పంటకు ముందు వేయడం, ఆ పంటలో వేయడం వల్ల ఇది ఒక పెరీనియల్ క్రాప్. ఈ విధానం మనం పాటించడం వల్ల ఒక మామూలుగా రైతువారి పద్ధతిలో 3 కటింగ్లు లేదనుకుంటే ఆ సాయిల్ని బట్టి 4, 5 తీస్తారు. ఈ మధ్యలో PMDS వేయడం వల్ల మనకు మోర్ క్రాప్స్, 10 క్రాప్స్ కూడా తీసే అవకాశం ఉంది. ఎందుకంటే వైడింగ్లో PMDS వల్ల కలిగేటువంటి 22 లాభాలు పంటకి చేకూరుతాయి. రైతువారి విధానంలో ఎప్పుడు భూమిని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, సాలు మార్చడం ఇవన్నీ హై డెన్సిటీలో. ఇక్కడ మనం ఏం చేస్తామంటే PMDS వేయడం వల్ల భూమిని ఎక్కడ సాయిల్ని డిస్టర్బ్ చేయము. ఆ పైన ఏదైనా క్రాప్ వస్తే తీసుకోవడం, మధ్యలో అది పశువులకి తీసుకోవడం, ఆ వేర్లే మనకు భూమికి కావాల్సిన సమతుల్యం అయ్యి భూమి సస్టైన్ అవుతుంది. నేను చేసిన ఈ వినూత్న విధానం ఆకును వలవకుండా డైరెక్ట్గా సాలల మధ్యలో వేసేసి తేలికపాటి పనిముట్లతో పైన మట్టి కప్పడం, ఇది నేను చేసినటువంటి ఇన్నోవేషన్. దీనికి తర్వాత 1 నెల తర్వాత మనము డ్రిప్ ఇరిగేషన్ ద్వారా జీవామృతాన్ని ఇవ్వడం. అందులో కూడా నేను డ్రిప్ ఇరిగేషన్లో కూడా ఒక చిన్న మార్పు, వెంచురీ అనేది శాండ్ ఫిల్టర్కి అవుట్లో పెడతారు, శాండ్ ఫిల్టర్కి ఇన్లో పెట్టుకోవడం, చిన్న మార్పు. ఆ మార్పుతో జీవామృతాన్ని ఫిల్టర్ చేయకుండా
డైరెక్ట్గా ఆ విధానాన్ని కూడా నేను ఆల్రెడీ అదొక కూడా ఒక ఇన్నోవేషన్ కార్యక్రమం నేను భావిస్తున్నాను. మా పొలంకి మన అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ నుండి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి స్టూడెంట్స్ కావచ్చు చాలామంది కూడా చూస్తున్నారు. అదే కాకుండా BRC సంబంధించినటువంటి APCNFలో రైతు సాధికార సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క BRC యజమానులు కూడా సుమారుగా 8 బ్యాచ్లుగా, ఒక బ్యాచ్కి 60 మంది చొప్పున సుమారుగా 8 బ్యాచ్లు కూడా ఈ వినూత్న విధానాన్ని కూడా చూడడం జరిగింది. ప్రతి రైతు వినూత్న విధానాలని ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేసుకొని సాయిల్ సస్టైన్ చేసుకుంటూ మంచి ఆహారాన్ని, మంచి దిగుబడుల్ని సాధించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు మనం ఈ రైతులు కూడా ఈ ఇన్నోవేషన్గా చేస్తున్నట్టు విధానాన్ని అందిపుచ్చుకుంటే ఆరోగ్యవంతమైనటువంటి ఆహార పదార్థం మనకు వస్తుంది, పర్యావరణం బాగుంటుంది. కాబట్టి ఆర్థికంగా కూడా బాగా బలోపేతం అవ్వచ్చు. కాబట్టి ప్రతి రైతు ఈ విధానాలను అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో వినూత్నంగా ఆలోచించి మరి కొన్ని రైతులు కొంత పాటిస్తారని ఆశిస్తున్నాను.